కర్నూలు జిల్లా బస్సు అగ్ని ప్రమాద ఘటన తీవ్రతకు కారణం మొబైల్ ఫోన్స్ పేలిపోవడమే. చిన్నటేకూరు సమీపంలో అగ్నికి ఆహుతైన ప్రైవేట్ బస్సును ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు. అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉండడానికి సెల్ ఫోన్స్ పేలడమేనని ప్రాథమికంగా గుర్తించారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్స్ ను తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఇవి పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు ప్రైమరీగా గుర్తించారు. ఈ కారణంగానే భారీ ప్రాణ నష్టం జరిగిందని ఫోరెన్సిక్ బృందాలు తెలిపాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అడిగి తెలుసుకుందాం. శ్రీరామ్, కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి లగేజ్ క్యాబిన్ లో గూడ్స్ తరలిస్తున్నారు. అందులో మొబైల్ ఫోన్స్ వందల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అవి పేలిపోవడం వల్లే ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉందన్నట్టు ఫోరెన్సిక్ బృందాలు తెలుపుతున్నాయి. సో ఇంకా ఏం చెప్తున్నాయి ఫోరెన్సిక్ బృందాలు? ఎస్ రాధిక, నిన్న జరిగిన కర్నూలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే 19 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఈ ఘటన దేశం మొత్తం కూడా కలిచివేసింది. కర్నూలు నుండి ఇక్కడ హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్ళే సమయంలో ఒకసారిగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే బైకును అదుపు ఎదురుగొస్తున్నటువంటి బైక్ ఏదైతే ఉందో బైకును ఒకసారిగా ఢీకొట్టి దాదాపు 200 నుండి 300 మీటర్ల వరకు ముందుకెళ్లడం జరిగింది. ముందుకెళ్లే సమయంలో ఒకసారిగా బైక్లో ఉన్నటువంటి పెట్రోల్తో పాటు ఏదైతే ఫోరెన్సిక్ అధికారుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. అందులో దాదాపు 400 మొబైల్ ఫోన్స్లో ప్రధానంగా ప్లాస్టిక్తో పాటు లిథియం అనే మూలకాలు ఉంటాయి. అందులో ప్రధానంగా ప్లాస్టిక్ ఏదైతే అగ్ని ప్రమాదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ యొక్క మంటలు వ్యాపించిన సమయంలో ప్లాస్టిక్తో పాటు లిథియం ఎక్కువగా కూడా మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణంగా ఇటు ఫోరెన్సిక్ అధికారులు అయితే వారి యొక్క దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. మనం చూస్తూ ఉన్నాం, కర్నూలు మార్చురీ వద్ద మనం ఉన్నాం. ఇక్కడే దాదాపు 19 మృతదేహాలను ఇక్కడే ఉంచిన పరిస్థితి. ఆ మృతదేహాల నుండి వారి యొక్క నమూనాలను సేకరించి ఇప్పటికే అర్ధరాత్రి 12 గంటల సమయంలో దాదాపు ప్రత్యేక అంబులెన్స్లో ఇప్పటికే కర్నూలు నుండి నేరుగా అమరావతికి వారి యొక్క DNA ఆధారంగా ఈ డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేసే దిశగా అధికారులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 19 మందిలో 16 మంది ఎవరైతే తమ బంధువులు బాధితులు ఉన్నారో వారి యొక్క రక్త నమూనాలను కూడా సేకరించారు. మరి 3 రక్త నమూనాలను సేకరిస్తారు. ఖచ్చితంగా ఈ DNA పరీక్షలు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా బర్నింగ్ ఇష్యూ కావడం, ఇటు దాదాపు 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో, ఏపీలో 6 మంది, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా 6 మంది, ఇటు ఒడిశా, బీహార్, మిగతా రాష్ట్రాలు, ఇటు తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో దాదాపు 6 రాష్ట్రాల నుండి హైదరాబాద్ నుండి నేరుగా తమ బతుకు తెరువు కోసం కావచ్చు లేదా తమ ఉపాధి కోసం వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ఈ ఘటనలో అనేక రకాల విస్తుపోయే నిజాలు ఇంకా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ప్రమాదానికి గురైనటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు అక్కడ ఉండే డ్రైవర్స్కి మాత్రమే నిజాలు తెలుసు. ఆ సమయంలో ఎవరు కూడా బస్సులో మేల్కొన్నటువంటి పరిస్థితి లేదు. అందరూ గాఢమైనటువంటి నిద్రలో ఉన్న సమయంలో ఒకసారిగా హఠాత్తుగా ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటువంటి బస్సు డ్రైవరు కొన్ని క్లూస్ ఇచ్చారంటూ కూడా నిన్న జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంచలనమైనటువంటి నిజాలు చెప్పారు. ఎందుకంటే బస్సు ఢీకొట్టినటువంటి ఘటనలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అంతా కూడా పోలీస్ అధికారులు ఎదురుగా వస్తున్నటువంటి బస్సును ఢీకొట్టారా లేకుంటే టేక్ ఓవర్ చేసే సమయంలోనే బస్సును ఢీకొట్టారని చెప్తూ వచ్చారు. కానీ నిన్న మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత ఎస్పీ విక్రాంత్ పాటిల్ కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూశాయి. ఇందులో డ్రైవర్ ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఆల్రెడీ వేరే వాహనం అక్కడ వాహనదారుడికి ఢీ కొట్టిందా లేకుంటే అతనే సెల్ఫ్గా అక్కడ
పడి ఉన్నాడా అనేటటువంటి కోణంలో చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బస్సు ఢీకొట్టినా కూడా ఢీకొట్టి ముందుకెళ్ళి కొంత ఆగి ఉండింటే దాదాపు 19 మంది ప్రాణాలు ఈరోజు బ్రతికుండేవారు. అలాంటిది ఒక్క ప్రాణంతోనే ఎవరైతే ఆ బస్సు ఢీకొట్టినటువంటి ఘటనలో కేవలం ఆ బైకర్ ఎవరైతే ఉన్నారో ఆ ఘటనకు సంబంధించి అతని మీద ఆ యొక్క తప్పిదం రాకూడదనే ఇలా ముందుకెళ్లడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంకా ఇటు పోలీసు దర్యాప్తులో అనేక రకాల సంచలన విషయాలు బయటికి వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇటు ఫోరెన్సిక్ అధికారుల దర్యాప్తులో కూడా ఇప్పటికే ఇదంతా కూడా బస్సు ప్రమాదానికి ఆ యొక్క బైక్ పెట్రోల్తో పాటు బస్సులో ఉన్నటువంటి ఇంధనము ఇతర ఏవైతే దాదాపు 400 మొబైల్ ఫోన్స్ అందులో ఉండే ప్లాస్టిక్తో పాటు లిథియం అనే మూలకాలు ఉండడం వల్లే ఇలాంటి ప్లాస్టిక్ మంటలు వ్యాపించడానికి చాలా త్వరగా వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. లిథియం కూడా పేలుడు సంభవించే అవకాశం ఉన్నట్లు కూడా దర్యాప్తులో అనేక రకాలైనటువంటి సంచలనాలు వెలుగు చూస్తాయి. అసలు ఈ యొక్క రోడ్డు ప్రమాద ఘటన ఎలా ముందుకెళ్తుంది, ఇందులో ఇంకా ఖచ్చితంగా ఇంకా మరొక కోణాలు వెలుగు చూసే ఛాన్స్ ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ శ్రీరామ్.